ఎక్కడున్నా నామినేషన్ వేస్తా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యలు. విద్యార్థులు పట్టభద్రులతో మాట ముచ్చట. మల్లన్నను గెలిపించుకుంటామని పట్టభద్రుల భరోసా. ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న నామినేషన్ ఇస్తా ఉన్నాడు. ఇందులో భాగంగా అంటే యాక్చువల్ గా మార్నింగ్ న్యూస్ రావట్లేదని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇక్కడ కామెంట్లో కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 11-12 అవుతుంది, 12 అవుతుంది. కాబట్టి అట్లా రాలేకపోతున్నాడు. 100% మళ్ళీ వస్తాడు. అంటే ఇక్కడ కొంచెం ఈ ప్రచారం తర్వాత ఇవంతా కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగా అంటే ప్రత్యేకంగా ఈ 3 జిల్లాలపైన అక్కడ ఖమ్మం, తర్వాత నల్గొండ, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలపైన ప్రత్యేక దృష్టి పెట్టిండు తీన్మార్ మల్లన్న. అందులో భాగంగా పట్టభద్రులను, అటు ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, తర్వాత అన్ని వర్గాలను కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ పార్లమెంటు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. ఆ కారణంగానే మార్నింగ్ న్యూస్లో రాలేకపోతున్నాడు. 100% వస్తాడు. ఈ నెల 3వ తేదీన భారీ ర్యాలీతో నల్లగొండలో నామినేషన్ వేయబోతున్నా. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలోని అధ్యాపకులను, విద్యార్థులను కలిసి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. అనంతరం బీసీ వివిధ విద్యార్థి సంఘాలు, తర్వాత విద్యావంతులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నతో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిపించుకోలేకపోయాం, 100% ఈసారి గెలిపించుకోవడం అని చెప్తా ఉన్నారంట. ఓకే, ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని, తీన్మార్ మల్లన్నకు ఎదురు లేకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, అమిత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి సహకారం తనకు ఉందని తెలిపారు. ఈసారి తన విజయం తథ్యమని, తనకు ప్రత్యర్థులు కూడా లేరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ నేతలు నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆత్మకూరేస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ టెంపుల్ వద్ద ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ సిఎల్పి నేత జానారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు దాటినా కాంగ్రెస్ పార్టీ పథకాలే గ్రామాల్లో నేటికి దర్శనమిస్తున్నాయన్నారు. మాయమాటలు చెప్పి మధ్యలో అధికారంలోకి వచ్చిన తోక పార్టీలు కాలగర్భంలో గల్లంత అవుతుంటే చూస్తున్నామన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటు భవనంలో నల్లగొండ జిల్లాకు గుర్తింపు తేవాలన్నారు. మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజార్టీ రఘువీర్ రెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా పార్లమెంట్ లో పోరాటం చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. నిన్న రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తీన్మార్ మల్లన్న మాట్లాడిన ముచ్చట్లు అందరికీ తెలిసిందే. నిన్న కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొని తనకి సపోర్ట్ కూడా చేసిండు. నిన్న